శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యై నమ. దుందుర్గాయ నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయాయ నమః. క్లీం క్లీం మహాకాళికాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభయోగాలు, ధనయోగాలు, అష్టేశ్వర యోగాలు సిద్ధిస్తాయనేది మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బుధుడు అంగారకుడు కలిగితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో అంతా కూడా సంచారం చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడు అంగారకుడు కలియిక అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా రాహు చంద్రుడి యొక్క కలియిక జరుగుతుంది. సింహరాశిలో అంతా కూడా చూసుకుంటే కేతు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 14-15 తారీఖులో అంతా కూడా చూసుకుంటే మేషరాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ప్రభుత్వ రంగానికి అంతా కూడా కారణమవుతుంటారు. ఎవరైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 18వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే స్థానచలనం జరుగుతుంది. అంటే రాశి మారుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి ఈ యొక్క వృషభ రాశికి అంతా కూడా సొంతిల్లైన ఈ యొక్క స్వచ్ఛేత్రమైన వృషభ రాశికి అంతా కూడా సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారత్య బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. గోచార చక్రంలో అంతా కూడా ఇక్కడ కాలసర్ప స్తంభంలో ఉందన్నమాట. కాలసర్ప దోషంలో ఉంది కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఎటువంటి పరిహారం అంతా కూడా ఆచరిస్తే కనుక రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంది అంతా కూడా విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాం. తద్వారా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మరియు అంగారకుడు కలియిక, శుక్ర భగవానుడు స్థానచలనం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి రాజయోగాలు వస్తాయి. రవి భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల ఎటువంటి శుభయోగాలు అంతా కూడా వస్తాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ కాలభైరవ అష్టకానంతా కూడా చదువుకోవడం. ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ స్వామికి అంతా కూడా వడమాలనంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఇక్కడ మీకంతా కూడా మేషరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలో శుక్రుడంతా కూడా ధనస్థానంలో క్షేత్రంలో అంతా కూడా మారడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తలపట్టిన పనులంతా కూడా సకాలంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలంతా చేసుకుంటూ ఉంటారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సకాలంలో మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, శని భగవానుడు ఆరాధన, ఇక్కడంతా కూడా 2 శత్రుగ్రహాలంతా కూడా కలిగిలో ఉన్నాయి కావున ప్రధానంగా రాష్ట్రాధిపతి శని భగవానుడితో వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా కోప ఆవేశాలకంతా కూడా స్థానం లేకుండా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే మాట అంతా కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు ఎక్కడైతే కనుక గొడవలు జరిగే
సంఘటన జరుగుతుందో మీకంతా కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉంటుంది. తర్వాత దీని నుంచి బయటపడడానికి మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మౌనాన్ని పాటించడం వల్ల తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీరంతా కూడా ఈ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం మేరకంతా కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జగన్మాత అనుగ్రహం కోసం దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. జగన్మాత అనుగ్రహం మేరకు మేమంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జగన్మాత అనుగ్రహం కోసం అంతా కూడా మీరు ప్రతినిత్యం కూడా చండి సప్తసతి పారాయణం చేయించడం, ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి కృతులు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకుంటారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకంతా కూడా అఖండమైన విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి, లాభిస్తుంది. కూష్మాండ దానం చేసుకోవడం శని భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, రాహుగ్రహగానుడికంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క యోగకరంగా జాతకం అంతా కూడా మారబోతుంది. కావున ఇక్కడ బృహస్పతి సంచారం మారిన తర్వాత జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాలు ప్రాప్తిస్తూ ఉంటే తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. అష్టేశ్వరి యోగం, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవాలి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవను ఆచరించండి, తద్వారా సకల గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా ఈ మాసంలో మీరంతా కూడా చూసుకుంటే తమలపాకు పూజ ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ మరియు తులసి మాలను సమర్పించడం మరియు సింధూరాభిషేకాది కార్యక్రమాలు మంజూసూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. తద్వారా రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో ఉంది. కావున మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం, పసుపుతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శుభకార్యాలు నెరవేరడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం దొరకడం కానీ, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలగడం, మంగళకరమైన జీవితం జీవించడానికి కానీ, అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల అఖండ దీపంలో అంతా కూడా మట్టి ప్రపంచంలో ఈ యొక్క నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వేసి ఈ యొక్క అఖండ దీపారాధన చేయడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా బ్రాహ్మణోత్తంకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మామిడి పళ్ళు ఎవరైతే దానం చేస్తున్నారో, ప్రధానంగా ఏప్రిల్ మాసంలో మామిడి పళ్ళని ఎవరైతే దానం చేస్తున్నారో బ్రాహ్మణకంతా కూడా పితృదోష నివారణ అవుతుంది. తద్వారా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా కూష్మాండ దానం చేయడం వల్ల నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధలు, రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలియిక జరుగుతుంది. కావున స్వల్పంగా మనస్పర్ధలు జరగడం కానీ, మాట పట్టింపు జరగడం కానీ, కోప ఆవేశాలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. కావున
మనశ్శాంతంగా వీరంతా కూడా మౌనాన్ని పాటించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో పని అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. తద్వారా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ఏప్రిల్లో అంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల, సీతారామ కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి శుభకార్యాలు నెరవేరడానికి, అదృష్ట యోగం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి